ఈ వర్షాకాలంలో అందరూ ఇంట్లో కామన్గా బజ్జీ చేసుకుంటారు. బట్ నేను ఈరోజు ఒక యూనిక్ రెసిపీని తీసుకొని వచ్చాను. అది ఏంటంటే వెజిటేబుల్ కట్లెట్స్. ఈ రెసిపీ ఎక్కువగా నార్త్ సైడ్ చేస్తారు. బట్ ఇప్పుడు మనం చాలా సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు. అయితే చూద్దామా ఎలా చేసుకుంటాము అనేది. ముందుగా మనం బాయిల్ చేసిన పొటాటోస్ని తీసుకోవాలి. ఇక్కడైతే నేను 3 to 4 పొటాటోస్ని తీసుకున్నాను. ఇప్పుడు గ్రేట్ చేసిన బీట్రూట్, గ్రేట్ చేసిన క్యారెట్, చాప్ చేసిన బీన్స్, చాప్ చేసిన 2 గ్రీన్ చిల్లీస్, అండ్ 2 టేబుల్ స్పూన్ చనా పలుకుల పౌడర్ వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, సరిపడా కారం అండ్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ బ్రెడ్ క్రమ్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కొంచెం ఆలు పేస్ట్ని తీసుకొని మీకు నచ్చిన షేప్లో చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. నేనైతే ట్రయాంగిల్ షేప్లోని చేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో 3 to 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా థిన్గా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు షేప్ చేసిన కట్లెట్ని కార్న్ఫ్లవర్ మిక్చర్లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఈ కట్లెట్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వేడి వేడి కట్లెట్స్ రెడీ. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలానే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.